హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరికీ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మహాపత్రికతో మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ఈరోజు టాప్ న్యూస్ చూసుకుంటే, బీజేపీ అధికారంలోకి వస్తే విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైదాబాద్ సక్సెస్ స్కూల్పై బండి సీరియస్. ఏదైతే సైదాబాద్లో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్లో జరిగినటువంటి ఘటన ఏదైతుందో, ఒక 6వ తరగతి 4వ తరగతి విద్యార్థికి హోంవర్క్ ఉంటుంది కదా, డైరీ, అందులో ఖురాన్ చదువుకొని రావాలని చెప్పేసి ఒక టీచర్ రాయడం జరిగింది. ఇది ప్రస్తుతం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఇది ఒక తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి. నిన్న హైదరాబాద్లో ఉన్నట్టు ఏదైతే సైదాబాద్లో సక్సెస్ స్కూల్ ఉందో, ఆ స్కూల్ని ముట్టడించడానికి హిందూ సంఘాల నాయకులు నిన్న అక్కడ వెళ్ళడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, మొత్తం రచ్చరచ్చ అయింది. మరి ఇంతకీ ఆ టీచర్ ఆ విధంగా ఎందుకు రాసినట్టు? సరే, ముస్లిం విద్యార్థి అయితే రాస్తే అది వేరు, మరి ముస్లిం విద్యార్థి కూడా కాదు. మరి ఎందుకు రాసినట్టు టీచర్? మరి యాజమాన్యం అంటే కాదు, యాజమాన్యం కూడా ఆ టీచర్ సస్పెండ్ చేసిందంట. మరి ఎందుకు రాసినట్టు ఆ టీచర్? దీని వెనకాల ఏదైనా మతలబు ఉందా? కావాలనే రాచిందా? లేదంటే ఖురాన్, ఆమె దృష్టిలో ఖురాన్ అనేది మంచి ఒక గొప్ప గ్రంథం అని చెప్పేసి ఆ విధంగా చదువుకో అని చెప్పేసి రాసిందా? సరే, ఎందుకు రాసింది అన్నది ఇంకా అర్థమవుతుంది, క్లారిటీ లేదు. సో దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్పందించి దారుణంగా అంటే విమర్శించాడు. దారుణం మీన్స్ తీవ్రంగా ఖండించిండు ఈ విషయాన్ని. మొన్న ఏది అత్తాపూర్లో ఒక ఆటో భరత్ డ్రైవర్, ఆయన వెనకాల ఏదో రాసుకున్నందుకు ఆపి ఆయన పైన దాడి చేయడము జరిగింది కదా. దానిపైన స్పందిస్తూ ఈ విషయం పైన స్పందించాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. అసలు ఏం మాట్లాడినో చూద్దాం ఒకసారి. ఒకవేళ బీజేపీ మాత్రం అధికారానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము బొట్టును ఖచ్చితంగా పక్కా ప్రతి విద్యార్థి కూడా బొట్టు పెట్టుకునేలాగా చేస్తామని చెప్పేసి అందులో చెప్తా ఉన్నారు బండి సంజయ్ గారు. సైదాబాద్లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థులకు కల్మా సురా ఫతేహా చదవాలంటూ హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బరిదెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని, కల్మా సురా ఫతే చదవాలని హుకీం జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సక్సెస్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ఈ ఘటనపై సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదవడం లేదని ప్రశ్నించారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కాని, తాము అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ను పోలీసులు మజ్లిస్ నాయకులు వేధింపులకు గురి చేశారని, భరత్ను వేధించిన పోలీసులు మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హిందూ సంఘాల నేతలతో కలిసి హైదరాబాద్లో బండి సంజయ్ను బాధిత ఆటో డ్రైవర్ కలిశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భరత్కు భరోసానిచ్చిన సంజయ్ కొత్త ఆటో కొనిస్తానని మాటిచ్చారు. ఇలాంటి ఘటనలను చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముంది? హిందువులను కించపరిచేలా ఉర్దూలో ఆటోలపై గోడలపై రాసుకున్న వాళ్ళపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. మజ్లిస్ వాళ్లకు న్యాయం, భరత్కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్పై దాడికి దిగిన మజ్లిస్ కార్యకర్తలపై వేధింపులకు గురి చేసిన పోలీసులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇది కథ. సో ఆ స్కూల్ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ప్రతి హిందూ విద్యార్థికి బొట్టు తప్పనిసరి చేస్తాము. అక్కడ భరత్ను మజ్లిస్ నాయకులు వేధించారు, పోలీసులు కూడా వేధించారు. మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు? పోలీసులు మజ్లిస్ నాయకులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అదేవిధంగా సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో ఒక విద్యార్థికి, హిందూ విద్యార్థికి ఈ కల్మా అది చదువుకురమ్మని చెప్పేసి హోంవర్క్ ఇచ్చిన దానిపైన కూడా గట్టిగా స్పందించడం జరిగింది. చూద్దాం మరి ఇది ఎంత దూరం పోతుంది అని చెప్పేసి. ఇప్పటికే ఆటో భరత్కి హిందూ సంఘాల నుండి ఒక మంచి
ఒక సపోర్ట్ అయితే వస్తూ ఉంది. సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు, ఏపీ ప్రభుత్వ యోచన. సో మన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అయిపోయినాయి. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏం అవ్వలేదు. దానిపైన చూద్దాము. ఇప్పటికే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ పైన అందరూ కూడా దృష్టి పెట్టడం జరిగింది. మరి అవి ఎప్పుడు జరుగుతాయనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే తెలంగాణ కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి దగ్గర 2 ఏళ్ళు గడిచిపోయింది, కానీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. అయితే సెప్టెంబర్లో చేస్తారట. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముమ్మరంగా ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు అనుగుణంగా యంత్రాంగం కూడా వేగం పెంచింది. తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో 2వ విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాలని సూచిస్తుంది. చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలను సెప్టెంబర్ నెలలోనే నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. అదే వీళ్ళు రివర్స్లో వస్తున్నారు. అంటే ముందుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఉంటాయి కదా. అయితే వీళ్ళు మున్సిపల్ నుండే స్టార్ట్ చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లాస్ట్కు సర్పంచ్ ఎన్నికలు అని చెప్పేసి. సో అవి కూడా సర్పంచ్ సెప్టెంబర్ నెలలోగా ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ కూటమి ప్రభుత్వం, పొత్తులో ఉన్నటువంటి కూటమి ఏది, టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ 3 కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి గత సార్వత్రిక ఎన్నికల్లో. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అభ్యర్థులే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కావచ్చు. ఎక్కువ శాతం కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులు. అయితే ఒకవేళ కూటమి కనుక గట్టి పోటీ ఇచ్చినట్లయితే వైసీపీ, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 2 సంవత్సరాల్లో అక్కడ వ్యతిరేకత వచ్చినట్లే అని మనం భావించుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా తెలుసు ఏంటి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుస్తారు. ఏది, ఎమ్మెల్సీ కానివ్వండి, ఉప ఎన్నిక కానివ్వండి, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఏదైనా సరే ఎక్కువ శాతంలో. ఇప్పుడు కూడా అక్కడ కూటమి ప్రభుత్వ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఒక వైసీపీ కనుక గట్టి పోటీచ్చినట్టయితే అక్కడ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక వచ్చినట్టుగా మనం భావించుకోవాలి. కానీ ఎక్కువ శాతం మాత్రం అక్కడ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. గజమాలలు, పాలాభిషేకాలపై నిషేధం, టీపీసీసీ సంచలన సర్క్యులర్, భజన సంస్కృతి బంద్ అట. ఇది మంచిదే, మామూలు భజన కాదు ఇవి. కొందరు ఉంటాయి భజనలు, అది మామూలు భజనలు కావు. అంటే ఎంత ఎక్కువ ఫ్లెక్సీ, ఎంత పెద్ద దండ ఎత్తే అంత పెద్ద భజన చేసినట్టు లెక్క. అది ప్రేమ ఉన్నది వేరే ఉంటుంది, అభిమానం ఉన్నది వేరే ఉంటుంది. ఈ భజన సంస్కృతి బంద్ చేసి టీపీసీసీ ఒక మంచి తీసుకొచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఈ పూల పెద్ద పెద్ద దండలేసుడు జేసీబీతో తీసుకొచ్చి పాలాభిషేకాలు చేసుడు, జలాభిషేకాలు చేసుడు, ఇవన్నీ బంద్ చేయాలని చెప్పేసి చెప్పింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భజన సంస్కృతికి ఆడంబరాలకు అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక చారిత్రాత్మక సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో నేతలకు పాలాభిషేకాలు చేయడం, జేసీబీలు, బుల్డోజర్ల వంటి భారీ యంత్రాలను ఉపయోగించి భారీ గజమాలాలు వేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఒక అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని, ప్రతి ఒక్కరు దీనిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంతకంతో విడుదలైన ఈ సర్క్యులర్ లేఖ ప్రకారం తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువల ప్రకారం
ఆహార పదార్థాలను వృధా చేయడం సరైన పద్ధతి కాదని, అందుకే పార్టీ నిర్వహించే ఏ చిన్న లేదా పెద్ద కార్యక్రమాల్లో అయినా, ఏ వేదికలపైన సరే పాలతో అభిషేకాలు, నీటితో అభిషేకాలు చేయడాన్ని ఖచ్చితంగా నిలిపివేయాలని ఆదేశించారు. సమాజంలో ఎంతోమంది పోషకాహార లోపం ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా పాలను వృధా చేయడం భావ్యం కాదని టీపీసీసీ ఈ లేఖలో తీవ్రంగా ఆక్షేపించింది. పాలాభిషేకాలు వంటి వృధా పనులకు బదులుగా పేదలకు అవసరమున్న వారికి ఆహార పదార్థాలను పంపించేసే సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేసింది. దీనివల్ల సమాజానికి మేలు జరగడమే కాకుండా పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది. ఇక ఇటీవల కాలంలో రాజకీయ సభల్లో పెచ్చు మీరిపోయిన జేసీబీ సంస్కృతిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఉక్కుపాదం మోపింది. సీనియర్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే సమయంలో కొందరు నాయకులు తమ అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ జేసీబీలు, బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలను ఉపయోగించి భారీ దండలు చేస్తున్నట్లు పార్టీ గుర్తించింది. బుల్డోజర్లు, జేసీబీలు వంటి వాహనాలు అణచివేతకు చిహ్నాలని, అందుకే అలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదని స్పష్టం చేస్తూ ఈ తరహా ప్రదర్శనలను పూర్తిగా నిషేధించింది. ఒకవేళ ఈ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా నేతలకు జేసీబీలు, క్రేన్ల ద్వారా గజమాలను వేయడానికి ప్రయత్నిస్తే సదరు నాయకులు, కార్యకర్తలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని టీపీసీసీ గట్టిగా హెచ్చరించింది. నిజంగా చాలా మంచిది అని చెప్పుకోవాలి టీపీసీసీ. ఇందులో ముఖ్యంగా ఇదంతా కూడా నన్ను అడిగితే మీనాక్షి నటరాజన్ గారిదే ఈ ఐడియా అంతా కూడా. ఈ ఐడియా మొత్తం కూడా ఆమెకే వస్తాయి. ఇట్లా ఆ పాలాభిషేకాలు అన్ని లీటర్ల పాలు వేస్ట్ చేస్తారు, ఫ్లెక్సీల మీద పోసుకుంటా. అదే పాలను వాళ్ళ లీలలోకి ఇస్తే అది ఉపయోగపడతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సారాంశం అంతా కూడా నిజంగా చాలా మంచిది. ఇట్లా చేయడం ద్వారా ఏంది, ఇంత పెద్ద ఫ్లెక్సీ కడితే పాపం వానికి ఒక కార్యకర్త ఉంటాడు, ఒక నాయకుడు ఉంటాడు. సీఎం అంటే చాలా అభిమానం, పిచ్చి. వాని దగ్గర డబ్బులు ఉండయి, మరి వాడు పెద్ద పెద్ద దండల్లో వేయలేడు, మరి వాడికి అభిమానం లేనంటే కదా ఈ లెక్కన చూస్తే. ఇట్లాంటివి చేస్తే అందరూ సమానమే అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. లోపల ఉంటుంది నేను కూడా నా నాయకుడికి పాలాభిషేకం చేయాలి, కటవడికి దండలు వేయాలి, జేసీబీతో ఇట్లా పెద్ద వేయాలని చెప్పేసి ఉంటుంది. కానీ పాపం అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడేమో దండలు వేస్తాడు, వాడిని గుర్తింపు సాధించుకుంటాడు. పేపర్లల్లో, టీవీలల్లో ఆ నాయకుడి దగ్గర కూడా వాని పేరు గుర్తుండిపోతుంది. మరి అసలైన కట్టరు అభిమాని పరిస్థితి ఏంది? ఇది ఒక మంచి తీసుకొచ్చారని చెప్పుకోవాలి మీనాక్షి నటరాజన్ గారు. పాలాభిషేకాల బంధు, నీళ్లు వేస్ట్ చేయడము, అదేవిధంగా జేసీబీ, బుల్డోజర్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద దండలు వేయడము, అవన్నీ వేస్తే మాత్రం కాంగ్రెస్లో ఇక్కడ నుండి కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇంకొకసారి పూల దండలు తీసుకొచ్చి చేయడం, పెద్ద పెద్ద పాలాభిషేకాలు చేయడం లాంటివి చేస్తే మాత్రం వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధిష్టానం చెప్తా ఉంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోండి. కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు కావాల్సుకునే, అందరు కాదు కొంతమంది చెప్తా ఉన్నా. సో మీ అత్యుత్సాహంతో ఆ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందట. మీరు 40 సంవత్సరాల సీనియరా, 50 సంవత్సరాల సీనియరా అని చూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లేఖ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం నడుచుకోకపోతే క్రమశిక్షణ చర్యల కింద మిమ్మల్ని తీసేసే అవకాశాలు ఉంటాయి, పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జర జాగ్రత్తగా మెదలని చెప్పేసి చెప్తా ఉన్నాం. తెలంగాణలో మొదలైన జాతర జోష్, మొదటి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మొదటి పేజీ తర్వాత తెలంగాణలో మొదలైన జాతర జోష్. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కొండె సురేఖ పొన్నం. ఆలయ కమిటీకి 11 లక్షల చెక్కు అందజేత భక్తి పారవశంతో ఊగిపోతున్న గోల్కొండ పరిసరాలు. భాగ్యనగర సంస్కృతికి నిలబద్ధంగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢమాస బోనాలు జాతర అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య ప్రారంభమైంది. గురువారం లంగర్ హౌస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖకు సాంప్రదాయబద్ధంగా బోనం ఎత్తడం విశేషంగా నిలిచింది. శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా పట్టు వస్త్రాలను
మొదటి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కిని ఆలయ కమిటీకి అందజేశారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీర విన్యాసాలు, డప్పు చప్పులతో లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ భక్తి పారవశ్యంతో ఊగిపోయాయి. ఈ వేడుకను కళ్ళారు చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆషాఢ బోనాల జాతరకు గోల్కొండ కోట తొలి వేదిక కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. నగర నలుమూలల నుండి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తును మోహరించారు. సో మొత్తానికైతే బోనాల జాతర పండుగ మొదలైంది హైదరాబాద్లో. బోనాల పండుగ జోరుదార్ అనుకుంటూ డప్పు చప్పులతోని పోతురాజుల డ్యాన్సులతో పాటుగా నిన్న మన మంత్రులు నాయకుల డ్యాన్స్ కూడా అక్కడ అందరినీ ఆకట్టుకునేలా చేసింది. ఇక మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే మొత్తం ఇక శివసత్తులు అయితే ఏ విధంగా ఊగిపోతారో ఆ విధంగా ఆ పోతురాజుల యొక్క అది పట్టుకొని వీరగొల పట్టుకొని వీర విన్యాసం కూడా చేయడం జరిగింది. సో డ్యాన్స్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ కూడా ఆ వీరకొల పట్టుకొని తిప్పుతూ కూడా అందరినీ అక్కడ అంటే ఆ దృష్టిని అంతా ఆమె వైపు తిప్పుకుంది. జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ అయితేనేమి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు అయితేనేమి, ఇట్లా అందరూ కూడా నాయకులు మొత్తం కూడా వచ్చి అక్కడ డ్యాన్సులు చేయడం జరిగింది. ఈ మొత్తం ఎంటైర్ డ్యాన్స్లో పొన్నం ప్రభాకర్ అన్న డ్యాన్స్ అయితే నాకు మంచి అనిపించింది. మస్తు చేసిండు ఆ డ్యాన్స్ అయితే. అంటే నిజంగా పూనకాలు వచ్చినట్టే డ్యాన్స్ చేసిండు నిన్న బోనాల జాతరలో మొత్తం కూడా. సో నిన్న ఎక్కడెక్కడ జరిగిండో అన్ని బోనాల కాడికి వేయండు పొన్నం ప్రభాకర్ అన్న పోయి అక్కడ కొండ సురేఖ గారు పోయి అక్కడ దేవులకు పూజలు చేసి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సో మొత్తం పొన్నం ప్రభాకర్ గారు ఇదంతా కూడా చూసుకుంటా ఉన్నారు ఈ బోనాల పండుగ విషయం అంతా కూడా. జస్ట్ 6 months చాలు, జమిలికి మేము రెడీ. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి పెట్టిస్తామంటున్న సిఈసి. జమిలిపై జేపీసీకి లిఖితపూర్వకంగా నివేదిక సమర్పించిన ఈసీ. అదనపు ఏర్పాట్లపై ఈసీ వివరణ కోరనున్న జేపీసీ. తుది నివేదికలో సిఫారసులు చేర్చనున్న జాయింట్ కమిటీ. రాజ్యాంగ సవరణతో జమిలికి మార్గం సుగమం. జమిలి ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రకారం ఒకేసారి అసెంబ్లీలకు పార్లమెంట్లకు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. 6 నెలల సమయం ఇస్తే చాలు, దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటామని కూడా ఈసీ సంచలన ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ స్టడీ చేస్తున్న క్రమంలో ఈసీ ప్రతినిధులు హాజరై పై అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా నివేదిక రూపంలో వెల్లడించారు. ఒకవైపు పార్టీలు, మరోవైపు మేధావులు, ఇంకోవైపు సోషల్ సైంటిస్టులతో ముమ్మరంగా సమావేశాలు జరుపుతున్న జేపీసీ తాజాగా ఎలక్షన్ కమిషన్ అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఆహ్వానించింది. రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తున్నందున ఎన్నికల నిర్వహణలో ఈసీకి ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులను కూడా తెలుసుకుంది. ఇదే విషయాన్ని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి లక్నోలో మీడియాతో మాట్లాడుతూ 6 నెలల సమయం ఇస్తే తగిన ఏర్పాటు చేసుకొని జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నదని ఈసీ ఇచ్చిన నివేదికను ధృవీకరించారు. కానీ జమిలీ ఎన్నికలను ఏ పద్ధతిలో నిర్వహిస్తారో, దానికి అదనంగా కావాల్సిన మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్ ఇలాంటి అంశాలపై ఈసీ నుంచి మంచి వివరణ తీసుకోవడానికి ఉంది అని ఇంకోసారి సమావేశమైన తర్వాత స్పష్టత వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తాము తుది నివేదికను సమర్పించే సమయానికి ఈసీ నుంచి వివరణ తీసుకొని వాటిని పొందుపరుస్తున్నామని, జమిలీ ఎన్నికల్లోని అనుకూల ప్రతికూల అంశాలను కూడా ప్రభుత్వానికి వివరించి తగిన సిఫారసులు చేస్తామని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన 50% ఫార్ములాపై విపక్షాలకు అభ్యంతరాలున్నా ఇప్పుడు లోక్సభలో బలబలాలు మారిన నేపథ్యంలో జమిలీ ఖాయమన్న అంచనాల్లో రాజకీయ వర్గాలు ఉన్నాయి. మాకు 6 నెలలు టైం ఇస్తే మేమంతా కూడా రెడీ చేసుకుంటాం, జమిలీ ఎన్నికలు ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా నిర్వహించాలనే విషయం పైన మాకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. సో జమిలీ అంటే ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు దేశమంతా కూడా అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా మనం చూస్తాం కదా. ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఉందనుకోండి, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఇంకొకసారి జరుగుతాయి. అట్లా కాదు, దేశమంతా కూడా ఒకేసారి ఎన్నికలు, అది కూడా అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి. ఇప్పుడు ఒక దగ్గర ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఏది పశ్చిమ బెంగాల్లో మొన్న బెంగాల్లో బీజేపీ గెలిచింది,
అయితే దాని తర్వాత వేరే దగ్గర అందరికి ఒకసారి ఎలక్షన్స్ ఉండే కదా, లేట్కుంటాయి. బెంగాల్లో అక్కడ బీజేపీ గెలిచింది, అక్కడ ప్రభావితం వేరే రాష్ట్రం మీద పడుతుంది. ఏది అరే అక్కడ బెంగాల్ గెలిచింది కాబట్టి నెక్స్ట్ వేరే దగ్గర ఎలక్షన్స్ ఉంటే అది అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్లా కాకుండా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిగే విధంగా ఈ జెమినీ ఎన్నికలు ఉండబోతున్నాయి. సో మాకు ఒక 6 నెలలు టైం ఇస్తే మేమంతా కూడా చూస్తాం, మొత్తం స్టడీ చేసుకుంటాం, రెడీ చేసుకుంటాం. కానీ దీనికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏపీ మంత్రినా మజాకా, అధికారుల బరితెగింపు. రెవెన్యూ టౌన్ ప్లానింగ్ శాఖలకు భారీగా ముట్టిన ముడుపులు. 6వ అంతస్తుకు సన్నాహాలు, అడ్డుకట్ట వేయని యంత్రాంగం, అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. సిఎంసి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే బిల్డర్ల అరాచకం. కలెక్టర్, రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందిన చర్యలు శూన్యం. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగంపై ప్రజల ఆగ్రహం. ఇది కానామేటి ముచ్చట. మనం ప్రతిరోజు కూడా ఇస్తున్నాం. ఏది షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కానామేట్లో ఇగో పరిస్థితి ఇది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో హైటెక్ సిటీ నడిబొడ్డున ప్రభుత్వ నిషిద్ధ 22A ఆస్తుల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర దుమారం రేపుతుంది. సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, దానిపై కొనసాగుతున్న భారీ నిర్మాణాలపై వరుసగా ఫిర్యాదులు, వార్తా కథనాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సుమారు 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు కొనసాగుతుండగా రెవెన్యూ టౌన్ ప్లానింగ్ ఇతర సంబంధిత విభాగాలు మౌనం పాటించిన వెనుకల రాజకీయ అండదండలు ఉన్నాయని, దానికి తోడు అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయనేందుకు వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రజలు ఆస్తులు, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ప్రజాప్రతినిధులే వాటిపై కన్నెస్తే కంచె చేను మేస్తే అన్న చందంగా కానామేట వ్యవహారం నిలువెత్తు నిదర్శనంగా పేర్కొనవచ్చును. పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి తెలంగాణలోని విలువైన ప్రభుత్వ భూమిని దురాక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మంత్రి పేరు ఈ భూదందా వ్యవహారంలో వినిపిస్తుండడంతో కానామేట్ ఈ భూ వివాదం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఆడ సరిపోతులేవు అట్ట, మరి అక్కడ సరిపోతులే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ కథ చేస్తుండే. మరి తెలంగాణలో 100 కోట్ల భూమి కబ్జా చేసిన ఆంధ్ర మంత్రి, ఇది మంచుకుంటుంది హెడ్డింగ్కి. ఇది కథ. 100 కోట్లు ఏది కానామేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు 11/33, 11/34 ఏదైతే ఉందో 4,000 చదరపు గజాలు ఉన్నటువంటి ఈ భూమిని 100 కోట్లు, సుమారు 100 కోట్ల ఉంటుందట దాని విలువ. దాన్ని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మంత్రి కబ్జా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో మంత్ర మజాక. ఇగో దీనిపైన మహాపత్రిక ఎన్నిసార్లు ప్రచురించిందో వార్తలు. ఇగో ఇవన్నీ. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్ మాదాపూర్ సర్కిల్ పరిధిలోని కానామేట్లో ప్రభుత్వ నిషేధిత 22A జాబితాలో నమోదైన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై కొనసాగుతున్న నిర్మాణాలు, అధికార యంత్రాంగ పనితీరు నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అనే విధంగా తయారైంది. సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో రాత్రింబవళ్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు గగ్గోలు పెడుతూ సంబంధిత శాఖల ప్రజావాణిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని, చర్యల విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు భూమి ప్రభుత్వానికి చెందినదా కాదా అన్న అంశం రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందని మున్సిపల్ అధికారులు చెబుతుండగా, మరోవైపు నిర్మాణాల నియంత్రణ బాధ్యత మున్సిపల్ శాఖదేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటూ 2 శాఖల బాధ్యతలను విస్మరించి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం బాధ్యత రహిత్యానికి అద్దం పడుతుంది. గతంలో పనిచేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇప్పుడు అక్రమం అని తేల్చి
కూల్చివేతలు జరిపిన అధికారులు ఇప్పుడు ఎందుకు అడ్డుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నిర్భయంగానే రేయింబావులు పనులు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 5 అంతస్తుల నిర్మాణం పూర్తి కాగా ప్రస్తుతం 6వ అంతస్తు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అధికారులు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చేసేసరికి అది 20 ఫ్లోర్ కూడా దాటుతుంది. అది మొన్న స్టార్ట్ చేసారు, రోజు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. ఇప్పటికే 5 అంతస్తులు అయిపోయిందట, 5 ఫ్లోర్లు కట్టిరట, 6వ ఫ్లోర్ కడుతున్నారట. ఈ అధికారులు వాళ్ళ మీద వీళ్ళు ఇది మీకు వస్తుంది మాకు వస్తుంది కొట్టుకునే లోపు వాడు 20 అంతస్తులు చెప్తాడు. ప్రభుత్వ రికార్డులో భూమి నిషేధిత జాబితాలో నమోదై ఉన్నట్లు స్వయంగా కలెక్టర్ నివేదిక రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పలు ఫిర్యాదులు వెలువడుతున్నప్పటికీ నిర్మాణ పనులు ఆగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. హైటెక్ సిటీ నడిబొడ్డున సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి సమీపంలోని ఏ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పైన స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమి వ్యవహారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ల శ్రీనివాసును మహాప్రతినిధి ప్రశ్నించగా నాకేం తెలియదు, తహసీల్దార్కే తెలుసు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం బాధ్యత రహిత్యానికి నిదర్శనం. ఇది కథ. పోలీసుని అడిగితే మున్సిపల్ అంటాడు, మున్సిపల్ అయితే టౌన్ ప్లానింగ్ అంటాడు, టౌన్ ప్లానింగ్ అడితేనే హెచ్ఎండి అంటాడు. వచ్చి ఇక ఒక్కొక్కరు నాది కాదు అనుకుంటూ పోయేసరికి బిల్డింగ్ చెప్తారు, అయిపోతుంది. ఆ రిబ్బన్ కటింగ్ కూడా ఇచ్చి ఎత్తాడు ఏపీ మంత్రి ఎవరు గెస్ట్గా. మరి ఇక్కడ అవినీతి తిమింగళాలపై ఏసీబీ నజరేది. ఏసీబీ అన్నిటిపై చేస్తుంది, మరి దీని మీద ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఎక్కడో మారుమూల గ్రామం అంటే అది కూడా కాదు, శివారు అంటే అది కూడా కాదు, హైటెక్ సిటీ నడిబొడ్డున జరుగుతూ ఉంది ఇది. రెవెన్యూ శాఖ చేతిలో తీసింది, జిహెచ్ఎంసీ తప్పించుకుంది. మరి హైడ్రా ఎక్కడ? ఆ రెవెన్యూలు పక్క వేరు, జిహెచ్ఎంసీలో మొత్తం లైట్ తీసుకున్నారు. మరి హైడ్రా కూడా ఉండాలి కదా, హైడ్రా ఎక్కడ పోయింది? అది కూడా సైలెంట్ అయిపోయింది. ఎంత జరుగుతుంది కథ. పూరి రథయాత్రలో తక్కిసలాట, ఒకరి మృతి, 120 మంది గాయాలు. ఒడిశాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పూరిలో జరుగుతున్న జగన్నాథుడి రథయాత్రలో గురువారం ఘోర విషాదం చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్ర చూసేందుకు భారీగా తరలి వచ్చిన జన సమూహాన్ని నియంత్రించే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట లాంటి ఉధృత పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా సుమారు 100 నుండి 120 మంది వరకు తీవ్ర గాయపడ్డట్టు సమాచారం. పూరి రథయాత్ర చాలా గ్రాండ్ జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి చాలామంది నలుమూల ప్రజలందరూ కూడా అక్కడ వెళ్తారు, అక్కడ పాల్గొంటారు. అయితే అక్కడ ఎప్పుడైనా కూడా ఈ రథయాత్ర చేసిన సమయంలో తొక్కిసలాట అనేది కామన్గా జరుగుతూ ఉంది. మరి దీనిపైన అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు ఒక్కసారి అంటే ఏం కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కూడా అదే జరిగిందంటే దానిపైన చర్యలు తీసుకోవాలి. సరే, భక్తులు రద్దీ ఎక్కువ ఉండొచ్చు కాక, ఉన్నప్పుడైనా ఏదన్నా ఒకటి భక్తులను ఇంతమందిని పరిమితి మంది తీసుకురావడమా, లేదా ఒక క్యూ లైన్లో తీసుకురావడమా, ఏదో ఒకటి చేస్తే అయిపోద్ది కదా. ప్రతిసారి ఈ వార్త వినాల్సి వస్తుంది, విషాదం అని చెప్పేసి. సో ఎందుకంటే అందరూ భక్తితోనే పోతారు, అలా పోయేసరికి ఇట్లా విషాదంగా అవడం అనేది కరెక్ట్ కాదు. సో దానిపైన ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. భక్తులు అంతమంది పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దానికి ముందస్తుగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, అందరూ కూడా. హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం, పోలీసులకు చిక్కిన ఎమ్మెల్సీ కుమారుడు, మరో 3 అరెస్టు, పరారులో ఉన్న 4 కోసం గాలింపు. ఇది కథ. ఆ ఎమ్మెల్సీ మల్లవోలు ఎమ్మెల్సీ కొడుకు, మరి ఎమ్మెల్సీనే అలా తండ్రి, ఆ మాత్రం కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం కూడా తెలియకుండా అంత బిజీ ఉన్నాడా? మరి ఆయన మరి అంత మంచిగా పాలన చేస్తుండవచ్చు ఆయన. అంటే జనం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోతే ఈ విధంగా తయారైన కావచ్చు వాళ్ళ కొడుకు. మరి ఆ రకంగానే ఆయన మరి మంచిగా చేస్తుండ కావచ్చు ప్రజలకు వాళ్ళ తండ్రి ఎమ్మెల్సీ. హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న 3 కస్టమర్లను పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పురాణపూల్ పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి మొత్తం 7 వ్యక్తులు రాగా పోలీసులు రాకని గమనించిన వారిలో
నలుగురు అక్కడికక్కడే పరారయ్యారు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో మాజీ కలెక్టర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కుమారుడు భరత్ రాజిరెడ్డి, అభిషేక్, బొట్టు, యూనిత్ అనే ముగ్గురు నిందితులు పట్టుపడగా మాజీ కలెక్టరా ఏది మాజీ కలెక్టర్ అట, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొడుకాట. వీరిని 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సోనీ, వంశీ, మనోజ్, తుల్జా సింగ్ అనే మరో నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిట్లను వైద్య పరీక్షల అనంతరం పోలీసులు తదుపరి చర్యల కోసం రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. ఈ ఘటనపై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారట. ఇది కథ. మాజీ కలెక్టర్ అన్నట, ఏం పోయే రోగం, ఏం పోయే కాలం. ఎమ్మెల్సీ కొడుకాట. ఇప్పుడు ఎమ్మెల్సీ కొడుకు మంచిగా తీసుకున్నాడు, దానివల్ల అక్కడ బ్యాడ్ ఎవరికి అయింది? ఆయనకు కాదు కదా, వాళ్ళ తండ్రి కదా బ్యాడ్ అయింది. ఆయన ఏదో పాపం రాజకీయాలకు వచ్చిన ఏదో సేవ చేద్దామని చెప్పేసి పాపం ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, పరువు తీసినట్టుగా తండ్రిది. ఏమొస్తుంది? మాజీ కలెక్టర్కి ఏం రోగం నాకు అర్థం కాదు. మాజీ కలెక్టర్ ఉన్నాడట, మాజీ కలెక్టర్ ఏంది నాకు అర్థం కాదు. అసలు ఎటుపోతుంది సమాజం? కలెక్టర్ ఐఏఎస్ చదివినంటే ఎంత తెలివి ఉండాలి, ఎంత అది ఉండాలి. వాడు డ్రగ్స్ కొనడానికి వచ్చిందంట మాజీ కలెక్టర్. ఇప్పుడు పాపం వెంకటరామరెడ్డికి అనవసరంగా ఒక చెడ్డ పేరు ఇచ్చినట్ట ఎమ్మెల్సీకి, అలా కొడుకు ఈ భరత్ రాజిరెడ్డి. దేనికి ఏమొస్తుంది? ఆ మత్తులా ఏం చేస్తారు అంతగానం? వీళ్ళకి ఎట్లా అలవాటైంది, ఎట్లా అలవాటు, స్కూల్ నుండే అలవాటు అవుతుందా, ఎట్లా ఏంది అనేది కూడా అంత ఆరాధిస్తే బయట పడుతుంది మొత్తం. సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం, ఇరిగేషన్ను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులెడ్డితో కలిసి సీతారామ పరిశీలన అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త వస్తున్నాం. తెలంగాణలో సాగునీటి రంగానికి కొత్త దిశను నిర్దేశించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల పథకాలను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి రైతుల సాగునీటి అవసరాలను తీర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పర్యావరణ, న్యాయ, సాంకేతిక పరమైన అన్ని అడ్డంకులను అధిగమించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రణాళిక చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే దిశగా సాంకేతిక పరిపాలన ప్రక్రియలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు విషయంలో గతంలో అవసరమైన పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమర్థవంతంగా తన వాదనను వినిపిస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అనుమతులు చట్టబద్ధంగా పొందిన అనంతరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. చట్టపరమైన ఇబ్బందులు తొలగిన తర్వాత పనులు మరింత వేగంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే నిన్న అక్కడ పర్యటనలో ఇరిగేషన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తం భ్రష్టు పట్టించిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి, అదేవిధంగా మంత్రి పొంగిలేటితో కలిసి సీతారామ పరిశీలించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పైన, అదేవిధంగా అక్కడ ఎంత కథ ఏంది అని చెప్పేసి మొత్తం మాట్లాడుకున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ పాలనలో ఏం చేశారు, ఆ ప్రాజెక్టును ఎంత మైనస్ చేసిరు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఇరిగేషన్ని గత ప్రభుత్వం మొత్తం కూడా భ్రష్టు పట్టించిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. భయమే నన్ను బిజీ హీరోయిన్గా మార్చిందని చెప్పేసి చూస్తూ ఉన్నాం. రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ మనకు తెలుసు. ఎర్రని వస్త్రాధరణలో మెరిసిన సుప్రీత నాయుడు అని చెప్పేసి మనకు వార్త వస్తున్నాం. సో మేము యువ నటి అంట. లెనిన్ దూకుడు కొనసాగుతుందా? ఎస్, లెనిన్ దూకుడు కొనసాగుతుంది. చాలా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దూసుకెళ్తుంది. సో అఖిల్ కెరీర్లో ఇది బ్లాక్ బస్టర్ మూవీ. అతను నటన పరంగా కావచ్చు, అదేవిధంగా కథ పరంగా కావచ్చు చాలా బాగున్నాయి. కాబట్టి సినిమా వీకెండ్స్లో మాత్రం కాకుండా రెగ్యులర్ డేస్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో హౌస్ఫుల్ బోర్డుతో దూసుకెళ్తుంది. ఫౌజీకి డిసెంబర్లో గట్టి బాక్స్ ఆఫీస్ పోటీ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఓజీ 2తో పాటు బ్లడీ రోమియోపై సుజిత్ ఫోకస్ చేశాడంట. సో ఈ వార్త కూడా వస్తున్నాం. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.